మరాఠీనే అందరి పార్టీ. ఆ భాషాభిమానమే కలిపింది ఆ ఇద్దరిని. 20 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు ఠాక్రే బ్రదర్స్. కలివిడిగా విడివిడిగా హిందీ భాషపై పోరాటానికి సిద్ధమయ్యారు. మరాఠా యోధుడితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా వారితో గొంతు కలిపింది. దీంతో మహాయుతి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు హిందీని మా మీద రుద్దొద్దు అంటుంటే మహారాష్ట్ర కూడా ఓన్లీ మరాఠీ స్లోగన్ అందుకుంది. ఇక కలవరనుకున్నారు, జీవితంలో కలవలేరనుకున్నారు. కానీ హిందీ భాష ఆ ఇద్దరిని కలిపింది. మరాఠీపై మమకారం పాత వైరాన్ని మరిచేలా చేసింది. హిందీకి వ్యతిరేకంగా మరాఠీ భాష పరిరక్షణకు ఏకం కావాలని ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే నిర్ణయించారు. 20 ఏళ్ల తర్వాత ఠాక్రే బ్రదర్స్ ఏకం కావడం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. జూలై 5న మరాఠీ భాషకు మద్దతుగా జరిగే ఆందోళనలో ఇద్దరు నేతలు కలిసి పాల్గొంటున్నారు. 20 ఏళ్ల తర్వాత ఈ ఠాక్రే బ్రదర్స్ ఏకమవుతున్నారు. జూలై 5న హిందీకి వ్యతిరేకంగా మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. శివసేన, ఉద్ధవ్ వర్గం, ఎంఎన్సీ పార్టీలు కలివిడిగా విడివిడిగా ఆందోళన చేపట్టబోతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కంటే మహారాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ప్రకటించారు ఠాక్రే బ్రదర్స్. మహాయుతి కూటమిపై నిప్పులు చెరిగారు వారు. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఇద్దరు బ్రదర్స్. మరాఠీ భాషను కాపాడుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. అయితే జాతీయ విద్యా విధానంలో హిందీ భాష తప్పనిసరి అని ఎక్కడా లేకున్నా సరే బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతుందన్నారు. మహారాష్ట్రకు మరాఠీనే అధికారిక భాష అన్నారు ఉద్ధవ్ ఠాక్రే. బాల్ ఠాక్రే బతికుండగా ఆయనకు 2 కళ్ళులా ఉన్నారు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే. ఆ తర్వాత భావ వైరుధ్యాలతో దూరమయ్యారు. కట్ చేస్తే ఇప్పుడు హిందీకి వ్యతిరేకంగా మళ్లీ ఒక్కటయ్యారు ఈ ఇద్దరు బ్రదర్స్. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీ భాషను విధిగా బోధించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మొదట ప్రభుత్వ భాషా సంప్రదింపుల కమిటీ వ్యతిరేకించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని ప్యానెల్ చీఫ్ సీఎం కు లేఖ రాశారు. ఇప్పుడు హిందీకి వ్యతిరేకంగా ఠాక్రే సోదరులు ఏకం కావడంతో మహాయుతి ప్రభుత్వానికి ఇది సున్నితమైన వ్యవహారంగా మారిపోయింది. రాజకీయ అవసరాల కోసమే ఠాక్రే బ్రదర్స్ ఈ నినాదాన్ని ఎత్తుకున్నారంటోంది బీజేపీ. ఉద్ధవ్ ఠాక్రే సీఎం గా ఉన్నప్పుడే మహారాష్ట్రలో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారంటున్నారు సీఎం ఫడ్నవీస్. అయితే 1వ తరగతి నుంచే హిందీని నిర్బంధంగా బోధించాలి అన్న విధానాన్ని ఎన్సీపీ, ఎస్పీ అధినేత శరద్ పవార్ కూడా వ్యతిరేకించారు. హిందీని తప్పనిసరిగా బోధించాలనుకుంటే 5వ తరగతి తర్వాతే అమలు చేయాలంటున్నారు. అయితే ఠాక్రే సోదరుల వైఖరిని శరద్ పవార్ కూడా సమర్థించారు. మరాఠీ భాష పరిరక్షణ కోసం వారితో కలిసి ముందుకు సాగుతామన్నారు. మరాఠా భాష కోసం జరిగే నిరసనల్లో తాము కూడా పాల్గొంటామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సబ్కాల్ కూడా ప్రకటించారు. దీంతో హిందీని బలవంతంగా ఎక్కడా రుద్దడం లేదని వివరణ ఇస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం. 1-2 తరగతుల విద్యార్థులకు ఎలాంటి పుస్తకాలు ఉండవని, మౌఖికంగా పాఠాలు, చిత్రాల ద్వారానే బోధన ఉంటుందని చెప్తోంది ప్రభుత్వం. వాస్తవానికి జాతీయ విద్యా విధానంలో భాగంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మరాఠీ, ఇంగ్లీష్ తో పాటు 3వ భాషగా హిందీని విధిగా బోధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 17న నిర్ణయించింది. అయితే ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కానీ ఇప్పుడు ఠాక్రే సోదరులు ఏకం కావడం, ఎన్సీపీ, ఎస్పీ, కాంగ్రెస్ కూడా మరాఠా నినాదాన్ని ఎత్తుకోవడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే భాషా రాజకీయంతో మహారాష్ట్ర, కర్ణాటక మధ్య వివాదం నడుస్తోంది. మరోవైపు తమిళనాడులో కూడా రాష్ట్ర భాష కోసం తమిళ పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. అయితే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో భాషాభిమానం ఎక్కువ. మిగిలిన రాష్ట్రాల్లో అంత పట్టింపులు లేకున్నా సరే మరో భాషని నిర్బంధంగా రుద్దితే ఏ రాష్ట్రాలు ఊరుకునేలా లేవు. అందుకే హిందీ భాషపై బీజేపీయేతర ప్రభుత్వాలున్న తమిళనాడు, కర్ణాటకతో పాటు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న మహారాష్ట్రలోనూ అలజడి మొదలైంది. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో ప్రాంతీయ భాషలు ఎన్నికల ఎజెండాలా మారేలా ఉన్నాయి. మహారాష్ట్రకి హిందీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవడంతో మరాఠా ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఫడ్నవీస్ ప్రభుత్వం కూడా అనివార్యంగా వారితో గొంతు కలపాల్సి వచ్చేలా ఉంది.